అందరికీ నమస్తే అండి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మవారికి మామిడికాయ పులిహోర చేసుకుందాము, పొంగల్ చేసుకుందాము. ఒక మామిడికాయ తురిమి పెట్టుకున్నాను. దీంట్లో ఒక పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, కరివేపాకు, ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టి మనం వండిన తర్వాత ఇట్లా కలిపి ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు వేసి పెట్టా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇది పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్, నేను పులిహోరలోకి నువ్వుల నూనె వేస్తున్నానండి. సరిపోద్ది ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు, ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఆవాలు వేద్దాం. ఫస్ట్ ఆవాలు చిటపట్లాడినాక మినప్పప్పు, పచ్చెనపప్పు, కొద్దిగా మిరియాలు, అమ్మవారికి మిరియాలు అంటే ఇష్టం, మిరియాలు కొద్దిగా, ఇది కొద్దిగా చిటపట్లాడినాక వేరుశనగ గుళ్ళు, ఇవి కూడా వేసేద్దాం. ఇవి బాగా వేగినాక పప్పు, దోరగా వేపుకోండి, మరీ మాడేటట్టు వేపుకోబాకండి, బాగుంటాయి. మళ్ళీ ఇవన్నీ వేస్తాం కదా, వేగేటప్పటికి మళ్ళీ కొద్దిగా వేగుతాయి. ఇదిగోండి ఇట్లా వేపుకుంటే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఇవి కొద్దిగా చిటపట్లాడినాక మనం మామిడికాయ తురుము వేసేద్దాం. మామిడికాయ తురుము చిన్న కాయ, ఒక కాయ వేసానండి. మామిడికాయ తురుము ఒక గ్లాసు బియ్యానికి. ఇది కొంచెం ఇట్లా మగ్గినాక దీంట్లో చిటికెడు ఉప్పు వేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టి ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు ముందే వేసామనుకో నల్లగా అయిపోతాయి. ఇట్లా అయితే ఈ మిరపకాయలకి కూడా పులుపు పట్టిద్ది బాగా. మనం మిరపకాయ కూడా తినచ్చు. అయిపోయింది. దీంట్లో కొద్దిగా ఇప్పుడు ఇంగ వేసుకుందాం.
పులిహోర కల్లా ఇంగ ఉంటేనే బాగుంటుంది. స్టవ్ ఆపేసుకోవటం, ఇంకా ఆపేసుకొని రైస్లో కలిపేద్దాం. ఇప్పుడు ఈ పోపులో రైస్ వేసుకుంటా ఇట్లా తిప్పుకుంటా బాండీలోనే మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు దీంట్లో మొత్తం కలిపేద్దాం. మామిడికాయ పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? టేస్ట్ కూడా బాగుంటుంది. ఈజీ పద్ధతి అన్నమాట చేసుకోవటం. మీకు చింతపండు పులిహోర చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పులిహోర పులుసు తీసుకోవటం ఇవన్నీ. ఇదైతే ఈజీగా ఉంటుంది, ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా చేత్తో కలుపుతాను నేను, ఏమనుకోకండి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. మామిడికాయ పులిహోర రెడీ అమ్మవారికి. చూసారా? కలర్ఫుల్ మామిడికాయ పులిహోర రెడీ. మామిడికాయ పులిహోర అండి అమ్మవారికి ఇవాళ ప్రసాదం రెడీ అయిపోయింది. అందరు ఈజీ పద్ధతి చేసుకొని ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.